హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రైకి ఫస్ట్ మనం పెనంలో ఆయిల్ వేసేసుకొని పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకొని బాగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. ఈ పొటాటో ఫ్రైకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ దించదు, కాబట్టి తక్కువే ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకోవాలి. మరీ హార్డ్గా గరిపెట్టకుండా కొంచెం స్మూత్గానే పైనే 5 మినిట్స్కి ఒకసారి స్మూత్గానే కలబెట్టుకోవాలి. ఎక్కువ కలబెడితే మనము ఎక్కువగా గరిటె తిప్పడం వల్ల అవి స్లైసెస్ అనేవి విరిగిపోతాయి. ఇప్పుడైతే కొబ్బరి పొడి చేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వచ్చేసి మనం కొబ్బరి ఎండుమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టిన తర్వాత మనము చిన్నుల్లిపాయలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. కొబ్బరి పొడి అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని. ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. మనకు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఈ కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇలా బాగా పొటాటోస్ వేగిన తర్వాత మనము ఈ కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.